ఈరోజు నేను దుబాయ్ సఫారీ పార్క్ వెళ్తున్నా అండి. నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైము. రండి, మీకు కూడా ఎలా ఉందో చూపెడతాను. కమ్. చూసారా వెళ్ళే దారిలో ఎలా ఉన్నాయో విల్లాస్ అన్ని ఒకే మోడల్లో చాలా బాగున్నాయి. ఈ దుబాయ్ సఫారీ పార్క్ అంత దూరంలో అయితే ఏం లేదు. నేను చాలా దూరం అనుకున్నా కానీ ఒక 15 to 20 మినిట్స్లో అయితే మేము వెళ్ళిపోయినాం. బట్ వెళ్ళాక నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. చాలామంది చూడండి. మీరు ఫస్ట్ ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. అక్కడ ఉంది కదా బోర్డు, దుబాయ్ సఫారీ పార్క్. అండ్ ఇక్కడ నుండి ఇంకో 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది, చూడండి. ఇక్కడ టికెట్స్ కౌంటరు. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి లోపలికి ఎంటర్ అయ్యడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి 50 దిరామ్స్ ఉంది అండ్ ఒకటి 90 దిరామ్స్ ఉంది. 50 దిరామ్స్ ఏంటంటే మనము అంటే ఇక్కడ 3 విలేజెస్ అని ఉంటాయి, అక్కడికి మనము నడుచుకుంటూ వెళ్ళాలి. 90 దిరామ్స్ ఏంటంటే వాళ్ళే బస్సులో తీసుకెళ్ళి ఒక్కొక్క విలేజ్ దగ్గర వాళ్ళు వదులుతారనమాట. మనం నడుచుకుంటూ వెళ్తే కొద్దిగా ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. అండ్ ఇక్కడ అన్ని టైమింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత బైపాస్ అనేది వచ్చి 50 దిరామ్స్ అండ్ సేఫ్ జర్నీ వచ్చి 90 దిరామ్స్ ఈచ్ వన్. ఇది మొత్తం ఎంట్రన్స్లోనే చిన్న చిన్న కుక్క పిల్లల్ని పెట్టున్నారని చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారు. అలాగే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి, బేకరీ ఐటమ్స్ అలా.
ఏదైనా స్నాక్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము, కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి. ఇక్కడ ట్రిపుల్ ఛార్జ్ ఉన్నాయి, బయటికి ఇక్కడికి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మీకు ఒకటి తెలుసా, మనకు ఇక్కడ వాటర్ బాటిల్ కావాలంటే అన్ని చిన్న సైజు వాటర్ బాటిల్ తప్ప మనకు బిగ్ సైజ్ వాటర్ బాటిల్ అసలు దొరకవు. ఇక్కడ ఏం కావాలో తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ 3 టికెట్స్ ఇస్తారు కదా, అక్కడ స్కాన్ చేసుకోవాలి. ఆ టికెట్ స్కాన్ చేస్తేనే అలౌట్ చేస్తారు. అండ్ ఇక్కడ అదిగోండి ఆ బోర్డు చూసినారా, 3 టైప్స్ విలేజెస్ ఉంటాయి. ఆఫ్రికన్ విలేజ్, ఆసియన్ విలేజ్, అలా ఒక్కొక్క విలేజ్ దగ్గర బస్సు తీసుకెళ్ళి వదులుతుంది అనమాట. ఇంకా లోపల తిరిగితే తిరిగినంత ఉంటుంది. రండి మీరు కూడా చూద్దరు. ఇదిగోండి, ఇది ఆఫ్రికన్ విలేజ్. ఇక్కడ వదులుతారు అనమాట. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఎక్కువ దూరం అయితే ఉండదండి. బస్సులో అయితే ఒక 5 మినిట్స్, నడుచుకుంటూ వెళ్తే 15 మినిట్స్ దూరం ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చాలా వరకు నాకు తెలియనివన్నీ చూసినా అండి. చాలా బాగున్నాయి కూడా, కానీ దగ్గరగా అయితే అస్సలు ఉండవు. మనకు చాలా దూరంగానే ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి. ఎంట్రన్స్, ఎగ్జిట్ అంతా మొత్తం అక్కడక్కడే ఉంటదన్నమాట. బట్ ఎంత తిరిగితే అంత తిరిగినంత ఉంటుందండి. చూడండి, అండ్ ఇక్కడ సింహాలు ఉన్నాయి చూడండి. పెద్ద పెద్ద సింహాలు కనపడుతున్నాయి. మనకు దగ్గరలో అయితే ఏమి ఉండవు, అన్ని ప్రతి ఒక్కటి కొద్దిగా దూరంలోనే ఉంటాయి. చాలా వరకు కవర్ చేశాను, బట్ మేమైతే అంతా తిరగలేదండి. ఎందుకంటే ఒక ఫుల్ డే కావాలి తిరగాలంటే, అంత టైం పడుతుంది. అవి చూడండి, ఏం తెలుసా, పందులు. పందులు కూడా ఉన్నాయి అక్కడ.
ఒక లిఫ్ట్ ఉంటదండి. ఆ లిఫ్ట్‌లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 2 ఉంటాయి. అక్కడికెళ్ళి బాగా ఫోటోస్ దిగొచ్చు. చాలా బావుంటది వ్యూ. ఇక్కడేందంటే ఒక ముగ్గురు అమ్మాయిలు డాన్స్‌లేస్తున్నారు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. ఆఫ్రికన్ విలేజ్ అయిపోయింది. ఇది ఆసియన్ విలేజు. అక్కడికొచ్చిన తర్వాత ఇది జిరాఫీలకి ఫుడ్ పెడుతున్నామనమాట. ఆ ఫుడ్ మనం కొనుక్కోవాలండి. అండ్ క్యారెట్స్ అవన్నీ అక్కడ అమ్ముతా ఉంటారు. మనకు కావాల్సిన ఫుడ్ కొనుక్కొని వాటికి ఫుడ్ పెట్టొచ్చనమాట. నాకైతే ఒక్కోసారి భయమేస్తుంది. అది నాలుకకి చాలా వరకు జాపుతుందనమాట. అండ్ ఇక్కడేమో గొర్రెలు ఉన్నాయి చూడండి. చిన్న చిన్న గొర్రె పిల్లలు అవన్నీ ఉన్నాయి. బాగా తింటున్నాయి వాటికి గడ్డి పెడతా ఉంటే. అదే మన ఇండియాలో అవి ఉన్నప్పుడు మనం పట్టించుకొని కూడా పట్టించుకోము. ఇక్కడేమో వాటిని వింతగా చూడడము, ఫోటోలు తీసుకోవడము అలా ఉంటది లైఫ్ అంటే. ఇక్కడ మేక పిల్లలు, గొర్రె పిల్లలే కాదు గాడిదని కూడా చూడండి ఇక. చూసినారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం దగ్గర నుండి కాదు కదా, దూరం నుండి కూడా నేను ఇండియాలో గాడిదనే చూడలా. మేమైతే మొత్తం చూడలేదండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది మొత్తం చూడాలంటే. అక్కడక్కడ కొన్ని చోట్ల చూసుకుంటూ వచ్చినాం అనమాట. అప్పటికి మేము 10కి వెళ్ళాం. 4 వరకు అక్కడే ఉన్నాం తెలుసా. అయితే తిరిగి తిరిగి అలసిపోయినా. మధ్యలో ఎన్ని చోట్ల కూర్చున్నానో నాకే తెలీదు. ఇంకా ఫైనలీ రిటర్న్ అవుతున్నా. ఇక్కడ చూడండి చిలుక, అది కరుస్తుంది పట్టుకుంటా ఉంటే. అయితే బోర్ అయితే కొట్టదండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లోపల అన్ని రెస్టారెంట్స్ కావచ్చు, కెఫేలు కావచ్చు అన్నీ చాలా ఉన్నాయన్నమాట.
ఇంకా ఈవినింగ్ అయింది కదా, మేమేమన్నా తిందామని చెప్పేసి హోటల్కి వెళ్ళాం. నా ఫేస్ చూడండి తిరిగి తిరిగి ఎలా అయిపోయిందో. నేనైతే షవర్మా ఆర్డర్ పెట్టుకున్నా, వీళ్ళైతే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. తర్వాత షవర్మా తినేసి నాకైతే ఇంకా ఫైనల్ టీ అయితే తాగకుండా అయితే నేను ఉండలేను. షవర్మా అయితే బాగుండింది టేస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.